రావడానికి ఎక్కడ్రా అచ్చొచ్చి నీ వరుసలు బట్టి కల్పించే నీ స్థావరంలో అడుగు పెట్టాను. ఈ రోజు నువ్వు నన్ను తెలుసుకున్నావా? హలో అజయ్, వచ్చావా? వస్తావని నాకు ముందే తెలుసు, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకోరాటం మా గోతాలం కాదు. తలబడు లేదా పారిపో. తమ్ము గురించి ఈ పైరస్యం ముందే మాట్లాడుతున్నావా? పిల్లికి పండల పారిపోవడానికి నేనున్నా గల్లీలో అల్లా తప్పగా రౌడీ మామూలు వసూలు చేసుకుంటూ తిరిగి చాలా రౌడీ నా కొడుకులు అనుకుంటున్నావా? నా కంసగలతో ఈ మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడించగల సింగ్, భైరవ్ సింగ్, అటువంటి వాడిని నా ముందే తమ్ము గురించి మాట్లాడతావా? నన్ను ఒంటరిగా రమ్మనే కలేజా లేక ఆడదాన్ని బలవంతంగా ఎత్తుకోరాటానికి సిగ్గుగా లేదు. ఈ భైరవ్ సింగ్ అంటే పవర్ అనుకుంటున్నావేమో? కాదా, వైల్డ్ ఫైర్. నువ్వు మా వాళ్ళకు దొరకలేదురా, లేకుంటే ఆ మాట అంటారు. నీకు సిగ్గా లేదు? ఏరియా మొత్తం ఇదే అంటారే. ఏరియాకే మీరే పెద్ద తాతాలని చెప్పుకుంటారు కదా. నన్ను పట్టుకోవడానికి నెల రోజుల నుంచి తల్ల కిందలుగా తప్ప చేస్తున్నారు. నిన్ను లేపేటమే అయితే నాకు నాకు ఇస్కీల సోడా కలుపుకున్నంత ఈజీ. కానీ నా టార్గెట్ నిన్ను చంపటం కదా. ఆ 100 కోట్ల విలువ గల ఆ డైమండ్ ని నువ్వు దొంగిలించుకురావాలి. ఈ విషయం నీకు ముందే చెప్పాను. కానీ దానికి కాదు అన్నావు. ఇప్పుడైనా ఈ డీల్కి రెడీయా? ఇంతకు ముందే చెప్పాను ఆ దొంగతనం నేను చేయను అని. ఇప్పుడు అదే చెబుతున్నాను, నేను చెయ్యను అని. మచ్చు గుమ్మంలో అడుగు పెట్టావు, అవుటైపోతావు. ముత్యంగా చేయించగల ముత్యం చేయడు ఈ అజయ్. నా చీకటి సామ్రాజ్యంలో అడుగు పెట్టావు. నీ చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కట వేళ్లతో పకలించగలడు ఈ అజయ్. నీ మరదల సంజన నా దగ్గర ఉన్నదన్న సంగతి మర్చిపోతున్నావు. నేను కలిసేగా చేస్తే ముందు దాని మానం పోతుంది, ఆ తర్వాత దాని ప్రాణం పోతుంది. కరుణ, దయ, ఏ నరంలో నేనే నరం రూప రాక్షసి. నేను బతికేదే నా సంజన కోసం. అలాంటిది నా సంజనకి ఎవరైతే గ్యాంగులో ఉన్నా
జస్ట్ సింపుల్ గా అలా వచ్చేసాను రా. ఏముందిరా దాని అందం. ఒంటి మీద బట్టలతో చూస్తేనే ఎంత అందంగా ఉంది. బట్టలు లేకుండా చూస్తే పూర్తి చేసి నీ సంజనాన్ని తీసుకెళ్ళా. ఓకే, ఇల్లు పూర్తి చేసుకొని వస్తాను. ఈ లోపు నా సంజన ఒంటి మీద ఎవడైనా చేవేస్తే వాడి శాంతి లెగిసిపోతుంది.